వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ వ్లాగ్స్. ఇవాల్టి స్పెషల్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో ఎగ్ చీజ్ డంప్లింగ్స్. చైనాలో స్ట్రీట్ ఫుడ్గా ఈ డంప్లింగ్స్ ఎంతో పాపులర్. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. వీటిలో స్టఫింగ్ని మార్చి నాన్ వెజ్లో అయితే చికెన్ డంప్లింగ్, ప్రాన్ డంప్లింగ్, వెజ్లో అయితే మిక్స్డ్ వెజిటేబుల్ ఆనియన్ డంప్లింగ్ అని రకరకాలుగా చేస్తూ ఉంటారు. మనం చేసేది అయితే ఎగ్ చీజ్ డంప్లింగ్. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. వీటిని ఈవినింగ్ టైం స్నాక్స్లో సర్వ్ చేస్తే ఫ్యామిలీలో అందరూ ఇష్టంగా తింటారు. ఇంకా పిల్లలు అయితే చెప్పనవసరం లేదు, చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తారు. రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మేము చేసినట్టు ట్రై చేయండి. క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. ప్రాసెస్ చూద్దాం. ఈ రెసిపీకి ముందుగా ఒక గిన్నెలో 4 గుడ్లని సాల్ట్ వాటర్లో వేసి ఉడికించుకోవాలి. ఈలోపు మిక్సింగ్ బౌల్లో 1 కప్పు గోధుమ పిండిని జల్లించుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా కాచిన నెయ్యి వేసి పిండిని బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఈ పిండిని ఇలా అంటుంటే ముద్దవ్వాలి, అప్పుడే నెయ్యి బాగా సరిపోయినట్టు. ఆ తర్వాత కొన్నిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి. చూడండి, ఇలా చపాతీ పిండిలా సాఫ్ట్గా కలుపుకొని కవర్లో పెట్టి 10 నిమిషాలు నాననివ్వాలి. ఈ పిండి నానేలోపు మనం ఇందులోకి స్టఫింగ్ తయారు చేసుకుందాము. స్టఫింగ్ కోసం ఒక బౌల్లో కొన్ని బాయిల్ చేసిన స్వీట్ కార్న్, క్యారెట్ తురుము, సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, కొత్తిమీర, రుచికి సరిపడా కారం, సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఈ మసాలాలన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత అందులోనే 1 కప్పు పిజ్జా చీజ్ వేసి మిక్స్ చేసుకొని, ఇందులోనే కొద్దిగా మయోనైస్ వేసి మిక్స్ చేసుకొని, ఉడికించిన ఎగ్స్ని పై షెల్ తీసేసి వైట్ పార్ట్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచాలి. తర్వాత నానిన పిండి ముద్దని తీసుకొని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న ఉండలు చేసుకొని రౌండ్గా చపాతీలా రోల్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా ఈ సైజ్ మందంలో రోల్ చేసుకున్నాక ఇప్పుడు రౌండ్గా ఉన్న ఒక కట్టర్ కానీ బౌల్ కానీ తీసుకొని షీట్ కట్ చేసుకోవాలి. ఇలాగే ఈ సైజ్ మందంలో అన్ని షీట్స్ని కట్ చేసుకొని అందులో నుంచి ఒక షీట్ తీసుకొని చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి ఒక స్టిక్తో 2 పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో తయారు చేసిన స్టఫింగ్ని చూపించిన విధంగా స్టఫ్ చేసుకోవాలి. చూడండి, ఈ స్టఫింగ్ ప్రాసెస్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, లేదు అంటే సరిగ్గా అంటుకోకుండా డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు స్టఫింగ్ మొత్తం ఆయిల్లో పడిపోతుంది, రెసిపీ చెడిపోతుంది. ఇలాగే అన్నిటినీ స్టఫ్ చేసుకొని ఈ డంప్లింగ్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక స్టఫ్ చేసిన డంప్లింగ్స్ని ఆయిల్లో సరిపడా ఒక్కొక్కటి వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. కాసేపు ఆగి మరోవైపుకి తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు 2 వైపులా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలాగే స్టఫ్ చేసిన డంప్లింగ్స్ అన్నిటినీ డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసాము. చూడండి, క్రిస్పీ అండ్ క్రంచీ ఎగ్ చీజ్ డంప్లింగ్స్ రెడీ. చూడ్డానికి ఎంత క్యూట్గా ఉన్నాయో కదా. ఈ కాలం పిల్లలు తినాల్సిన వెజిటేబుల్స్ తినడానికి అస్సలు ఇష్టపడట్లేదు, కానీ ఈ రూపంలో స్టఫ్ చేసి డీప్ ఫ్రై చేసి ఇస్తే ఇంట్రెస్టింగ్గా తింటున్నారు. అందుకే మేము మా పిల్లలకి హెల్తీగా అందాల్సిన ప్రోటీన్ అందాలని క్యారెట్, స్వీట్ కార్న్, అలాగే ఎగ్ని కూడా వేసి చేశాము. ఇలా ఇంట్లోనే ఈజీగా చేసి పెడితే పిల్లలు బయట ఫుడ్ని అస్సలు అడగరు, హెల్తీగా ఇంట్లోనే తింటారు. మరి మీరు కూడా ఓసారి మన రెసిపీని ఫాలో అవుతూ ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తాయి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో మాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి.
మేము చేసే ప్రతి వంట మీకు వస్తుంది. అలాగే మన ఛానల్ని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. మీ ప్రతి లైక్ అండ్ షేర్ మాకు అమూల్యమైనవి. అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మరిన్ని కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాము. ఇలాగే వ్యూస్ పెంచుతూ మీ సపోర్ట్తో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్.